నమస్తే, వెల్కమ్ టు టూర్స్ అండ్ ట్రావెల్స్. కైలాస మానస సరోవర యాత్ర అనగానే తెలుగు రాష్ట్రాలలో అందరికీ వినిపించే పేరు శ్రీ గాయత్రి టూర్స్. దశాబ్దాలుగా ఎంతో మందిని కైలాస యాత్రలతో పాటు ఎన్నో దేశ విదేశాల యాత్రలను నిర్వహిస్తూ అందరికీ సేవా దృక్పథంతో సర్వీస్ చేస్తున్న శ్రీ గాయత్రి టూర్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్ భరత్ గారు. జై శ్రీరామమ్మ. నమస్తే. బాగున్నారండి? ఫైన్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ అగైన్ అండి. థ్యాంక్ యూ. రైట్, అసలు ఈ యాత్ర గురించి మనం కైలాస యాత్ర అనగానే చెప్పుకోవడం కూడా చాలా అద్భుతంగా చాలా మంది వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, వెళ్ళాలనే ఆసక్తి కూడా ఉంది. సో దీని యొక్క విశిష్టత ఏంటి, ఈ యాత్ర గురించి విశిష్టత ఏంటి, అండ్ జన్మలో ఒక్కసారైనా ఈ కైలాస సరోవర యాత్రకి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు కోరుకుంటారు, ఎక్కడుంది ఈ ప్లేస్ అసలు? ఎస్ అమ్మా, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా కైలాస మానస సరోవర యాత్ర అనగానే ప్రతి హిందువుకి ఖచ్చితంగా లైఫ్ టైం అచీవ్మెంట్ గా, లైఫ్ లో ఒక్కసారైనా సరే, జీవిత కాలంలో ఒక్కసారైనా సరే తన శరీరంతో వెళ్ళి దర్శించుకుని తరించుకోవాలనేటువంటి ఒక అద్భుతమైన కోరిక ఉంటుందమ్మా. ఒకసారి గమనిస్తే అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలు అయితే కైలాస మానస సరోవర యాత్ర మాత్రమే రారాజు లాంటి యాత్ర అని చెప్పచ్చు. అందులో ఒకసారి గమనిస్తే మనం బ్యాక్ అండ్ హిస్టరీలో రామాయణం నుంచి మొదలు పెడితే ఏ ఇతిహాసంలో అయినా సరే, ఏ పురాణాల్లో అయినా సరే మనకు వశిష్ఠులు, పంచపాండవులు, ఆదిశంకర్లు ఇలా ప్రతి ఒక్కరు వెళ్ళి తరించినటువంటి ప్రదేశంగా చెప్తూ ఉన్నారు. అసలు ఈ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించినటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒకప్పుడు మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపంలోనే ఉండేటువంటిది అంతా కూడా. కానీ భౌగోళికంగా ఇప్పుడు టిబెట్, చైనా వారి ఆధీనంలో ఉండడం వల్ల మనం పర్మిట్, వీసాస్, ఎన్నెన్నో పర్మిషన్స్ తీసుకొని మనం వెళ్ళవలసి వస్తుంది. కానీ క్లైమేటికల్ కండిషన్స్, టైమింగ్స్ అని గమనిస్తే మన యొక్క ఇండియాలో ఎటువంటి క్లైమేట్ ఉంటుందో టైమింగ్స్ ఉంటాయి, అక్కడ కూడా అదే టైమింగ్సే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు దర్శించి తరించుకోవాలంటే కారణం ఏంటి అని అనుకుంటే, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని చెప్తారు. అంటే మహాన్యాసంలో వచ్చేటువంటి శ్లోకం అది. ముక్కోటి దేవతలు సైతం వారి ఆనందాన్ని పొంది తరించేటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి అని. ముక్కోటి దేవతలు బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్ర రూపంలో వచ్చి స్నానమాచరించి తరించి వెళ్ళేటువంటి ఒక ప్రదేశం ప్రతిరోజు ఏదైనా ఉంది అంటే అది సరోవరం. బ్రహ్మ మానసక పుత్రిక అనేటువంటి ఒక మానస సరోవరం అని చెప్తారు. సో మనం కూడా మన ప్రత్యక్షంగా మన కళ్ళ ద్వారా మనం ఆ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. యాత్ర అనేటువంటి ప్రధానికి వెళ్తే గుళ్ళు, గోపురాలు, శివలింగము, అభిషేకాలు, హోమాలు అంటూ ఉంటాయి. కానీ కైలాస మానస సరోవర యాత్ర ఆ కొండే ఒక శివాలయం, ఆ కొండే ఒక శివలింగం, అదేవిధంగా ప్రకృతియే ఒక దేవాలయంగా మనకు దర్శనం ఇస్తూ ప్రతి ఒక్కరూ యాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ ఏదో రకంగా శివపార్వతిని నేను దర్శించాను, నా కళ్ళతో నేను చూశాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఫీల్తో తిరిగి వస్తారే తప్ప నేను చూడలేదు, నాకు కనపడలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ డైలమా ఎవరికి ఉండదు. సో ఖచ్చితంగా కైలాస యాత్ర చేసినట్టు ప్రతి ఒక్కరికి లైఫ్ బిఫోర్ కైలాష్, లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అనేటువంటి రెండు అద్భుతమైనటువంటి ఒక ఫేజెస్ కనపడతాయని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. సో ఈ యాత్ర అనేటువంటిది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, అనుభూతి. ఇది వ్యాపారంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక చింతనతో చేసేటువంటి ఒక అతి గొప్ప యాత్ర. అంతకు మించి ఎంత చెప్పినా కూడా ఈ యాత్ర గురించి తక్కువే అని చెప్పొచ్చమ్మా. అండ్ కైలాస మానస సరోవరం వెళ్ళాలంటే ఎక్కడి వరకు వెళ్ళాలి, ఈ ఏరియా ఎక్కడ, అసలు ప్లేస్ ఎక్కడ? ఎస్ అమ్మా, ఇక్కడ నుండి మనం ఇండియా నుండి, భారతదేశం నుండి నేపాల్ నుండి టిబెట్ విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై చైనా. సో మనం చైనా వారి యొక్క పర్మిట్స్, వీసాస్ అన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. గ్రూప్ వీసాస్ తీసుకోవాలి. సహజంగా 2, 3, 4 కలిసి మనం సొంతంగా వెళ్ళేటువంటి ఒక యాత్రలు వేరు. ఈ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి వారి ద్వారా గ్రూప్ పర్మిట్స్ అండ్ వీసాస్ తీసుకుని యాత్ర చేయాల్సి వస్తుంది. అంత దూరం వెళ్ళాలంటే చాలా క్వాలిఫికేషన్స్ కావాలి అండ్ డాక్యుమెంట్స్ కూడా కావాలి. సో వారికి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు మీ దగ్గర సప్లై చేయాలి? కైలాస యాత్ర వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పటికీ ఖచ్చితంగా అది ఆచరణలో పడాలి అని అంటే కనీసం 3 months ముందు మనం ఆ యాత్ర కావాల్సిన ఒక ప్లాన్స్ చేసుకోవాలి. ఫస్ట్ వ్యాలిడ్ అర్హత ఏంటి అంటే 70 years బిలో ఉండాలి. ఈ సంవత్సరం 1955 డేట్ ఆఫ్ బార్న్ ఇయర్ ఉన్నటువంటి వరకు అందరూ అలౌ చేస్తున్నారు. సో 13 years నుంచి మొదలు పెడితే 1955 ఇయర్ వరకు ఎవరైనా ట్రావెల్ చేయొచ్చు, 70 and బిలో వరకు మాత్రము. అదే విధంగా ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్, అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో మన పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి.
సెకండ్ థింగ్ ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 3 మన చేతిలో ఉన్నాయంటే, ఈ 3 ఫార్మాలిటీస్ మన దగ్గర ఉన్నాయంటే ఖచ్చితంగా మనం కైలాస యాత్ర చేయడానికి అర్హులము అని గుర్తుంచుకోవచ్చు. ఇదంతా కూడా ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే, గాయత్రే కాదు, నాలాంటి వారు చాలా మంది మార్కెట్లో ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వారందరూ ప్రాసెస్ చేయాలి అంటే సహజంగా ఒక 3 months ముందే అప్రోచ్ అవ్వాలి ఏజెంట్. బికాస్ అతను పర్మిట్స్, వీసాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా అడ్వాన్స్ గా మనం ప్లాన్ చేసుకుంటే మన యాత్ర సాఫీగా సాగుతుంది అని చెప్పొచ్చు అమ్మా. అట్ ది సేమ్ టైం దీంతో పాటు కేవలం మనం డబ్బు ఉంది కదా అని యాత్రకి బుక్ చేయడం కాకుండా ఒక 3 months ముందే మనం యోగా, ప్రాణాయామము, మెడిటేషన్ లాంటి క్లాసెస్ కూడా ప్రతిరోజు అటెండ్ అవుతేనే మన బాడీ ఫిజికల్ గా అట్ ది సేమ్ టైం మెంటల్ గా మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. బికాస్ మనం వెళ్ళేటువంటిది హై ఆల్టిట్యూడ్ రీజన్కి వెళ్తున్నాం. అదే నేను అడగాలనుకుంటున్నా, ఇన్ని చర్యలు తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? సో 70 పైబడి వ్యక్తులు వెళ్ళలేని ఆ యాత్ర గురించి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి బ్రీఫ్ గా అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు, వెదర్ కండిషన్స్ ఉంటాయి? ఎస్ అమ్మా, మనం సహజంగా గమనిస్తే చార్ధామ్ లో కేదార్నాథ్, అమర్నాథ్ లాంటి యాత్రలు గమనిస్తే లైట్ గా హై ఆల్టిట్యూడ్ కి వెళ్తేనే కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంటారు చాలా మంది. కానీ ఇది ఆల్మోస్ట్ 18,000 మీటర్స్ పైన వెళ్ళేటువంటి యొక్క యాత్ర ఇది. సో అమర్నాథ్ కి 4 times ఎక్కువ హైట్ లో చూసుకుంటే. సో మనం ఆల్మోస్ట్ హై ఆల్టిట్యూడ్ పైకి వెళ్ళిపోయినప్పుడు లైట్ గా తక్లాకోట్ రీజన్కి వెళ్ళిన తర్వాత మనకు లైట్ గా బ్రీతింగ్ అనేటువంటి తక్కువ అందుతున్నట్టుగా, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టుగా ప్లేస్ కి వెళ్తున్నాం. కాబట్టి ముందుగానే మనం ఇక్కడ ప్రాణాయామం చేయడము, లంగ్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ చేయడము, కుదిరితే ఇంకా బాగా స్విమ్మింగ్ చేయడం లాంటివి ఇవి చేస్తూ ఉండడం వల్ల వారందరికీ లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత బాడీ అనేది అక్యుములేట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్యుములేట్ అయ్యి అడ్జస్ట్ అవ్వడం కోసం మనం గ్రాడ్యువల్ గా వెళ్ళి హై ఆల్టిట్యూడ్ పాయింట్స్ లో ఒక్కో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్లోగా వాళ్ళని మార్చుకుంటూ వెళ్తాం. కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళి వెంటనే కైలాష్ రీజన్ లో వారిని అకామిడేట్ చేస్తే అప్ సైడ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్ గా వెళ్ళేటువంటిది. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ముఖ్యంగా వారిని కేవలం బుకింగ్ వరకు మాత్రమే కాకుండా వన్స్ బుక్ చేసిన నుంచి మొదలు పెడితే కైలాష్ యాత్ర అయ్యే వరకు వారికి ప్రతిరోజు ఒక యోగా ట్రైనర్ తో ప్రతిరోజు వీరికి మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి ఇవన్నీ సిస్టమేటిక్ గా చేయిస్తూ వారిని మెంటల్ గా, ఫిజికల్ గా మనం మోటివేట్ చేస్తూ ఈ యాత్ర చేయవలసిన అవసరం ఉంటుందమ్మా. హెల్త్ గురించి అసలు చాలా వివరంగా చెప్తున్నారు. ఒకవేళ బయలుదేరాలి అనుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ లో ఏ విధంగా కంపల్షన్స్ ఉంటాయి, అండ్ అలాగే వెళ్లే వాళ్ళకి కూడా ఎటువంటి కేర్ మీరు తీసుకుంటారు? సహజంగా ఒక కైలాష్ యాత్ర చేసేటువంటి వారికి గవర్నమెంట్ రూట్ లో వెళ్ళేటువంటి వారందరికీ మెడికల్ చెకప్స్ ఉంటాయి. కానీ ఇదంతా ప్రైవేట్ రూట్, కాట్మండు నుంచి బై రోడ్డు వెళ్ళినా కూడా, లేదా లక్నో నుంచి నేపాల్గంజ్ ద్వారా హెలికాప్టర్ మార్గంలో వెళ్ళినా కూడా ఇవంతా ప్రైవేట్ రూట్. ఎక్కడ కూడా మనకి హెల్త్ ఇష్యూస్ లో ఎవరన్నా సరే చెక్ చేయడం కానీ రెగ్యులేషన్స్ కానీ ఉండవు. కానీ యాజ్ ఎ ట్రావెల్ ఏజెంట్ గా ఒక కస్టమర్ ని మనం చూసినప్పుడే వీరు కైలాష్ యాత్ర కేవలం యమద్వార వరకు చేసి దర్శనం చేసుకోగలరా, లేదా పరిక్రమ కూడా చేయగలరా కైలాసగిరి చుట్టూ అనేటువంటిది మనం గమనించి, ఇఫ్ ఇన్ కేసు ఒక కస్టమర్ కి ఏదైనా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది అన్నప్పుడు ముందే వారికి మనం లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని, LFT అని, లేదా పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్ అని, PFT అనేటువంటివి మనం ముందే మీ అంతకు మీరు చెక్ చేసుకోండి. సో దట్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకండి అని సజెషన్ ఇస్తాం. మనల్ని ఎవరు కూడా అక్కడ మెడికల్ సర్టిఫికేట్స్ అడగరు, నువ్వు ఫిట్ గా ఉన్నావా లేదా అడగరు. ఓన్లీ పాస్పోర్ట్, అట్ ది సేమ్ టైం మనం ఫిట్ గా ఉన్నామని సెల్ఫ్ రియలైజేషన్, తర్వాత పర్మిట్ అండ్ వీసా తప్ప మనం వెళ్ళేటువంటి యొక్క VIP రూట్స్ లో ఎక్కడ కూడా మన ఇండియన్స్ వెళ్ళేటువంటి వాటిలో ఎక్కడ మనకు ఆపి మీ హెల్త్ చెకప్ చేస్తామనేటువంటిది ఉండదు. కాబట్టి ఒకసారి యాత్రకు ప్లాన్ చేసే ముందే ఫిజికల్ గా మనం ఫిట్ గా ఉన్నామా లేదా అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా ఏంటంటే ఫిజికల్ గా మనం ఉన్న ఫిట్నెస్ కంటే సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఏ రకమైన ఫీడింగ్ ఇస్తున్నాము అనేటువంటిదే మెయిన్ థింగ్ అమ్మ. కైలాష్ యాత్రలో మనం పరిక్రమ చేయగలము అని మనం బ్రెయిన్ కి ఇచ్చే ఫీడింగ్ పరిక్రమ చేయిస్తుంది. అక్కడికి వెళ్లకుండా ఏమవుతుందో, ఎవరికో జరిగిందట మనకు అది జరుగుతుందని భయపడితే మాత్రం అక్కడికి వెళ్ళి మనం పానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ మనం ప్రిపేర్ చేసుకోవడమే మెయిన్ థింగ్ అమ్మ. ఇక్కడ ఇప్పటి వరకు చాలా మంది టూరిస్టులు మీరు తీసుకెళ్లి సేఫ్ గా తీసుకొచ్చిన దాఖలాలు చాలా చూసాము. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో అక్కడ ఎమర్జెన్సీ అయినా కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అండ్ జాగ్రత్తలు తీసుకుంటారు? అమ్మా సహజంగా ఇంతవరకు చెప్పినట్టుగా కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి మెయిన్ ఒకే ఒక ప్రాబ్లం రావచ్చు, వస్తే హై ఆల్టిట్యూడ్ బ్రీతింగ్ ప్రాబ్లం. సో చింత రవీందర్ గారిని గుడివాడ నుంచి పాపం తను ఒక మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కైలాష్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి అందజేస్తూ
అది ఆ హోమియోపతి మెడిసిన్, ఆ హోమియో మెడిసిన్ తీసుకోవడం వల్ల హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ రాకుండా రెసిస్ట్ అవుతుంది. చాలా మందికి మేము ప్రాక్టికల్ గా మేము ప్రూవ్ చేశారనమాట. Okay. సో ఆ మెడిసిన్ ఒకటి తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హై ఆల్టిట్యూడ్ ఇబ్బంది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా ఇబ్బంది అయితే కూడా మన దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్ ఉంటుందమ్మా. గమ్ము బ్యాగ్స్ ప్లస్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ క్యారీ చేస్తూ మనం వీళ్ళందరికీ కావాల్సినటువంటి యొక్క ఎక్విప్మెంట్స్ దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ ఎవరెవరైతే డౌన్ అవుతూ ఉంటారో, పల్స్ తగ్గుతుంటాయో, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయో వీళ్ళందరినీ మనం సిస్టమేటిక్ గా గమనిస్తూనే వీరందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూనే వీరికి అనుక్షణం మనం ఒక ఐ వేస్తూ పర్యవేక్షణ చేస్తూ వెళ్ళవలసి వస్తుంది. సో కైలాష్ మానసరోవర్ యాత్ర వన్స్ ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడే మనం యోగా ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అది చాలా ఈజియెస్ట్ యాత్ర. నా లైఫ్ లో నేను చెప్పగలిగేది ఏంటంటే కైలాష్ అంటే ఈజియెస్ట్ యాత్ర ఇంకోటి లేదు, చార్ధామ్ లాంటి కష్టమైన యాత్ర ఇంకోటి లేదు, అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర ఇంకోటి లేదు అని చెప్పచ్చు. కొంతమంది పానిక్ చేసి అక్కడ అలా ఉంటది ఇలా ఉంటది అని చెప్పేటువంటి వాతావరణం కాదు. అందరూ చేయవలసిన యాత్ర. ఇంకా చెప్పాలంటే 60+ తర్వాత కాకుండా ఓపికగా ఉన్నప్పుడే తీరిక చేసుకుని ఈ యొక్క యాత్ర చేస్తే లైఫ్ చాలా మారిపోతుంది. ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 600 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు మా కైలాష్ యాత్రకి. ఇంకా మనకు స్టార్టింగ్ అవుతుంది ఇప్పటికి. ఆల్మోస్ట్ 4-5 బ్యాచెస్ కి పర్మిట్స్ కూడా ఇష్యూ అయి ఉన్నాయి ఇప్పుడు. అవునా? సో 600 మెంబర్స్ లో ఆల్మోస్ట్ ఒక 200+ మెంబర్స్ అందరూ కూడా యూత్ అరౌండ్ 20-25 వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక కంటెంట్ వల్ల చాలా మంది ఎన్లైటన్మెంట్ పొంది చాలా మంది ట్రావెల్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఓపిక ఉన్నప్పుడు యూత్ ట్రావెల్ చేస్తే రేపు పొద్దున అయ్యో నేను అంత ఎసెన్స్ మిస్ అయ్యాను అన్నటువంటి ఒక ఫీల్ కలగకుండా ఉంటుందని చెప్పొచ్చు అమ్మా. అండ్ 3 నెలల ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కైలాస సరోవర యాత్ర ఎన్ని రోజులు టైం పడుతుంది రావడానికి? అమ్మ సహజంగా ఇందాక చెప్పినట్టుగా మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గం ఎంచుకుంటే డేస్ ఎక్కువ పడుతుంది. ఫ్లైట్ హెలికాప్టర్ మార్గం ఎంచుకుంటే కాస్త తక్కువ డేస్ పడుతుంది. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే కైలాష్ మానసరోవర్ యాత్రని షార్ట్ అండ్ స్వీట్ గా క్లోజ్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ టు హైదరాబాద్ 9 nights 10 days తో పాటు ఈవెన్ కైలాసగిరి పరిక్రమ కూడా చేసుకుని ప్రశాంతంగా హైదరాబాద్ టు హైదరాబాద్ లేదా చెన్నై టు చెన్నై ఏ ప్లేస్ నుంచి అయినా సరే మనం 10 days లో యాత్ర చేయొచ్చు చాలా సేఫ్ గా. అట్ ది సేమ్ టైం సెకండ్ థింగ్ ఏంటంటే బై రోడ్ వెళ్ళేటువంటి మార్గం కాఠ్మండు వరకు వెళ్ళి 14 days ఫ్రమ్ కాఠ్మండు టు కాఠ్మండు ఒక 2 days ఎక్స్ట్రా లోకల్ సైట్ సీయింగ్. అట్ ది సేమ్ టైం జర్నీ అప్ అండ్ డౌన్ ఒక 2 days వేసుకుంటే 18 days అయ్యేటువంటి సెకండ్ విషయం. సో ఈ 18 days యాత్ర ప్లస్ ఈ యొక్క 9 days ఆర్ 10 days యాత్ర రెండు గమనిస్తే రిస్క్ లేకుండా అందరూ షార్ట్ అండ్ స్పీడ్ గా వెళ్ళాలనుకున్న ఒక మార్గం ఈ యొక్క హెలికాప్టర్ మార్గమే. కానీ కొంతమంది ఆ యొక్క అపోహ ఏదంటే రోడ్ రూట్ లో వెళ్తే మాత్రమే అక్యుములేట్ అవుతారు, అడ్జస్ట్ అవుతారు అనేటువంటి ఒక ఫాల్స్ ప్రాపగండా వీళ్ళ మీద రుద్ది ఓన్లీ రోడ్ రూట్ లో మాత్రమే వెళ్ళండి అని చెప్తున్నారే కానీ హెలికాప్టర్ రూట్ లో వెళ్ళేటువంటి ఒక వారందరికీ సేఫ్ గా సెక్యూర్డ్ గా ప్రశాంతంగా వెళ్ళి తిరిగి రావచ్చు. అట్ ది సేమ్ టైం షార్ట్ అండ్ స్వీట్ గా కూడా యాత్ర చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరము కైలాష్ మానసరోవర్ యాత్రకి 2,000 మందిని అలౌ చేస్తున్నారు, 20,000 మందిని అలౌ చేస్తున్నారు అని చేసి చెప్తూ వస్తున్నారు. కానీ అందరికీ పర్మిట్స్ ఇష్యూ చేస్తున్నారు. నాలాగా ఎంతమంది ట్రావెల్ ఆపరేటర్స్ ఉన్నారో అందరూ ఆపరేట్ చేస్తున్నారు. ఎటువంటి అపోహ లేకుండా లక్షణంగా ఈ 2025 సంవత్సరంలో తెలుగు యాత్రికులందరూ కైలాష్ మానసరోవర్ యాత్ర లాంటి చిరకాలపు వాంఛ 5 years నుంచి మన ఇండియన్స్ కి అలవ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి చాలా ప్రశాంతంగా యాత్ర చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా అందరూ ఏదో ఒక ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి మీరు యూజ్ చేసుకునే అవకాశం అని చెప్తున్నాం తల్లి. బెస్ట్ అండి. సో ఈ యాత్రకు వెళ్ళాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ సీజన్ అండి? ఎస్ అమ్మ, సహజంగా ఇదంతా కూడా 6 months మాత్రమే అవకాశం ఉన్నటువంటి యాత్ర. మంచుతో అంతా కప్పబడినటువంటి ఒక పరిస్థితి కాబట్టి మేలో ఓపెన్ అయి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15th వరకు ఈ యాత్రకు అనుకూలంగా వెళ్ళొచ్చు. సేమ్ లైక్ చార్ధామ్ లాగా మేలో యాక్చువల్గా ఓపెన్ అవ్వాల్సిన యాత్ర ఈసారి జూన్ ఎండింగ్ లో ఓపెన్ అవుతుంది. సో అక్టోబర్ వరకు అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా స్టార్టింగ్ సీజన్. రేపు 29th, 30th మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఒక 100 మంది ఒక ఫస్ట్ బ్యాచ్ వెళ్తుంది ఎవ్రీ మంత్. సారీ అమ్మా, ఎప్పుడు వెళ్తున్నారు? 29th and 30th ఆఫ్ దిస్ మంత్. సో అలా మంత్ కి 3-4 బ్యాచెస్ వెళ్తాయి. ఎస్ అమ్మా. సో చాలా సిస్టమేటిక్ గా ప్రశాంతంగా ఈ కైలాష్ యాత్రని చాలా మంది ఈ సంవత్సరం యూజ్ చేసుకుంటున్నారు తల్లి.
అండ్ ఎక్కువ శాతం ఈ టూర్స్కి వచ్చే వాళ్ళు మన సౌత్ వాళ్ళైనా నార్త్ వాళ్ళు కూడా ఉండవచ్చు. ఎందుకంటే అక్కడున్న ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేవి మన సౌత్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సౌత్ వైపు ఫుడ్ దొరుకుతుందా లేదని ఒక భయం ఉంటుంది. సో ఫుడ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు? అమ్మ, సహజంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తేనే, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తేనే మనం ఫుడ్ కి అడ్జస్ట్ కాలేము. వన్ డే ఆ సెకండ్ డే మనం ఇబ్బంది పడతాం. అందులో 60+ వాళ్ళ డైట్ అంతా కూడా అనుకూలంగా వాళ్ళు తీసుకోగలిగితేనే వారు ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. సో సౌత్ ఇండియన్స్ ఎక్కువగా, అంటే తెలుగు ఎవరికైతే అర్థమవుతుందో, తెలుగు భాష అర్థమైనటువంటి ప్రతి ఒక్కరికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే కైలాష్కి ఇది ఒక బ్రాండ్ అనేటువంటిది ముద్ర పడింది. కాబట్టి ఈ తెలుగు వారు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వీళ్ళందరికీ సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఅవుట్ ద ట్రిప్, వాళ్ళు ఏది కూడా మిస్ అవుతున్నాం అనే ఫీల్ లేకుండా, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇచ్చి ప్రోటీన్స్ ఎక్కువ ఇచ్చేటువంటి ఒక ఫుడ్ ఇస్తూ, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ హైదరాబాద్ టు హైదరాబాద్ చాలా ప్రశాంతంగా వీరు యాత్ర చేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తూ వస్తాం. త్రూఅవుట్ ద ఎంటైర్ ట్రిప్ అంతా కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ని వారు ఎంజాయ్ చేయొచ్చమ్మా. వావ్, ఇంత సాహసోపేతమైన యాత్ర మన కైలాస సరోవర యాత్ర. సో రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చాలా ఉంటూ ఉంటాయి. సో దీనికి తగిన చర్యలు ఏ విధంగా ఉంటాయి? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ముందుగా సహజంగా ఒక అపోహ ఏంటంటే అమ్మ, కైలాష్కి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా మంది అక్కడికే వెళ్ళి తిరిగి రారు, ఏదో అవుతుంది అనేటువంటి ఒక ఏదో ఫాల్స్ ప్రాపగండా ఉంది. ఎందుకు అంటే ఏదో కైలాష్ యాత్రకు వచ్చారు, బుక్ చేశాం, పంపించాం అనేటువంటిది కాకుండా, వారితో మనం ఉండి ట్రావెల్ చేసి వారి పిల్లలు వాళ్ళందరూ కూడా రాని పక్షాన మనం మన మీద అప్పచెప్పేసి వదిలేసినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ గా వారి యొక్క హెల్త్ ఇష్యూస్ ని మనం ముందే గమనించాలి. ఎక్కడన్నా ఇబ్బంది అవుతే వారిని ఆ ప్లేస్ లో జాగ్రత్త ప్లేస్ లో పెట్టవలసి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ కాకుండా ఎవరైనా సరే ముందుగానే ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటుంది తప్ప, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కైలాష్ యాత్రకి వెళ్ళి ఒకరు ఇబ్బంది పడ్డారు, ఒకరికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒకరు తిరిగి రాలేదు, ఒకరిని అక్కడే వదిలేసి వచ్చాము, ఒకరు సజీవంగా రాలేదు అనేటువంటిది ఎక్కడా ఇంతవరకు నేను చూడలేదు. నాకు ఎక్కడ అటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు, నేను చూడలేదు కూడా నా కళ్ళతో. సో ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని వారి యొక్క మైండ్ సెట్ని, వారి యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కైలాష్ యాత్ర చాలా ఫ్రూట్ఫుల్గా చేయొచ్చు. ఎక్కడన్నా వారికి కొద్దిగా యాంగ్జైటీ వల్ల, కాస్త భయాందోళన వల్ల ఏదైనా కాస్త వారికి జరిగేటువంటి లైట్గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతే వారికి వెంటనే మనం ఆక్సిజన్ ఇవ్వడము, మన రెస్క్యూ టీం వెంటనే వారిని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి చేస్తుంటారు. ప్రతిరోజు మన టీం వారి యొక్క మెడికల్ హెల్త్ సిచ్యువేషన్స్ గమనిస్తూ ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కైలాష్ యాత్ర చేయవచ్చు. సో మా దగ్గర ఎస్పెషల్గా సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 50% వాళ్ళ యొక్క పిల్లలకి కుదరదు, సాఫ్ట్వేర్ ఎక్కడో ఉంటారు, స్టేట్స్ లో ఉంటారు, వారు వాళ్ళ పేరెంట్స్ కోసం గిఫ్ట్ చేస్తారు ఈ యాత్రని, వారి యొక్క లైఫ్ టైం మెమొరీని వాళ్ళ దగ్గర నుండి చేయించలేక. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ యాత్ర చేయించడంలో ఉన్న ఆనందం అసలు వర్ణించడానికి కూడా అనుభూతి మాటలు అర్థమవుతుంది మాకు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, మీరు ఎంత చక్కగా తీసుకెళ్లి యాత్రను ముగించుకొని తిరిగి సేఫ్ గా తీసుకొస్తున్నారో మీ మాటలు చూస్తుంటే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంత చక్కగా పకడ్బందీతో తీసుకొస్తుందో అర్థమవుతుంది. అండ్ ఇంతకు ముందు మీరు మనం మార్గాల గురించి చెప్పినప్పుడు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఏ మార్గాలు ఎంచుకుంటారు, అండ్ ఈ మార్గాలు కాకుండా ఇంకా ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా? సహజంగా గవర్నమెంట్ ఆపరేట్ చేసేటువంటి ఒక రూట్ ఏంటంటే లిపులేక్ పాస్ ద్వారా వెళ్ళేటువంటి ఒక మార్గం. అది కేవలం రోజుకి ఒక సంవత్సరానికి 600 మాత్రమే చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే నెక్స్ట్ సంబంధించినటువంటి భరత్ గారు దీని గురించి మాట్లాడే ముందు కాలర్ అయితే రెడీగా ఉన్నారంట, మాట్లాడతాం. రామ్మోహన్ గారు నమస్తే అండి, ఉన్నారా? నమస్తే మా ఉన్నాను. రైట్ అండి. సో భరత్ గారు ఉన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ముందే. భరత్ గారు నమస్కారం సార్. రామ్మోహన్ గారు చెప్పండి సార్. నమస్కారం భరత్ గారు. సార్ చెప్పండి సార్. నా ఏజ్, నా డేట్ ఆఫ్ బర్త్ జూలై 1953. నాకు ఎలిజిబిలిటీ ఉందా? నో సార్, 1955 ఉన్నంత వరకు మాత్రమే ఇప్పుడు పాస్పోర్ట్ లో మన డేట్ ఆఫ్ బర్త్ 1955 ఉంటేనే పర్మిట్ అండ్ వీసా ఇష్యూ చేస్తున్నారు. సో ఇంకేదైనా సరే స్పెషల్ రిక్వెస్ట్ మీద 55 కాకుండా 54, 53 ఏదైనా సరే స్టాంపింగ్స్ అవ్వచ్చేమో, అది ఇంకా ఇంతవరకు క్లారిటీ లేదు. ఫర్దర్ లో అయ్యే అవకాశం ఉండొచ్చు. ఈ నెంబర్ నోట్ చేసుకొని మీ స్టాఫ్ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా సార్? తప్పకుండా సార్, ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేయగలను. థ్యాంక్ యూ సార్. ఎస్ అమ్మా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లిపులేక్ పాస్ ద్వారా ఒక మార్గము, అది కాకుండా కాఠ్మండు నుంచి వెళ్ళేటువంటి రోడ్డు మార్గము మనం ట్రావెల్ చేసే మార్గము, ఎక్కువగా అందరూ నేపాల్ గంజ్ నుంచి వెళ్ళేటువంటి హెలికాప్టర్ మార్గం
విఐపి రూట్ షార్ట్ అండ్ స్వీట్ గా ఇవాళ రేపు ఎవరికి టైం లేదు, ఓపికలు లేవు. అవును. కాబట్టి అందరూ ఆ రూట్ ఎక్కువ ఇష్టపడతారు. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం రోడ్ రూట్ ఆపరేట్ చేస్తాము, ప్లస్ హెలికాప్టర్ రూట్ ఆపరేట్ చేస్తాము. వీటిలో 10 మెంబర్స్ ఏమో రోడ్ రూట్ అడుగుతారు, 90% అందరూ హెలికాప్టర్ మార్గానికి ప్రిఫర్ సో చేస్తారు. దీనికి దానికి ఏమైనా డేస్ తేడాస్ ఏమైనా ఉంటాయా? ఇది ఒక 9 nights లో 10 days లో అయిపోతే, ఇది ఇంకేమో 14-15 రోజులు ప్లస్ అప్ అండ్ 16-17 days అవుతుంది. రోడ్ రూట్. సో వీటికి వాటికి డబల్ డేస్ అవుతుంది. సో అందుకని ఎవరు అంత స్ట్రెయిన్ తీసుకోవడానికి ఇష్టపడరు. రెండోది మన ఎబిలిటీ అంతా పరిక్రమ చేసుకునే దగ్గర ఉపయోగించుకోవాలి తప్ప ట్రావెలింగ్ లో రోడ్ రూట్ లో మనము ఆల్మోస్ట్ 1900 kilometers ట్రావెల్ చేయడం అనేటువంటిది అది ఎవరికి ఇష్టపడని మార్గం అది. సో ఇదైతే హెలికాప్టర్ రూట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారమ్మా. ఓకే, అమేజింగ్ అండి. సో ఇంత చక్కటి యాత్రకు కూడా వెళ్ళాలంటే ఎస్, ఈ క్వశ్చన్ అడిగే ముందు కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, శ్రీరామ్మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. మరి కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారా? మీకున్న క్వశ్చన్ ఏంటి? భర్త గారు ఉన్నారు, మాట్లాడండి. వెళ్ళాలనే ఉద్దేశం అండి. అయితే ఏజ్ కన్స్ట్రెయింట్ గురించి కడుగుతున్నాం అండి. ఇప్పుడు అప్ టు 70 దాకా పర్మిట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు హెలికాప్టర్ లో ఏం చేస్తున్నారు కదా, దానికి కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుందా? ఏజ్ రిస్ట్రిక్షన్స్ హెలికాప్టర్ లో వెళ్ళినా కూడా ఏజ్ లిమిటేషన్స్ ఉంటాయా? సార్, హెలికాప్టర్ మార్గం గుండా మనం వెళ్తే కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది, కానీ ఏరియల్ వ్యూ అని ఇంకో ఆప్షన్ ఉంది. 70+ ఉన్నా సరే, మీకు పాస్పోర్ట్ లేకపోయినా సరే, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ నుండి ఏరియల్ వ్యూ ద్వారా ఒకసారి మీరు 30 minutes ఫ్లై చేసి దూరం నుండి మీరు కైలాసం మానసరోవరం చూసేటువంటి ఒక ఆప్షన్, ఒకటి ఏరియల్ వ్యూ ఆప్షన్ ఉంది. అది జస్ట్ 50-60 వేలలోనే మీకు అయిపోతుంది. 2 days లోనే కైలాసం మానసరోవరం చూసి రావచ్చు, నాట్ వెళ్ళి చూసి రావచ్చు. కాబట్టి ఆ యొక్క రూట్ కి మాత్రమే మీకు 70+ వారికి అనుమతి ఉంది ఈ రోజున పరిస్థితులు. కాబట్టి అదొక్క ఆప్షన్ ఉంది సార్ మనకు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకొక కాలర్ కూడా తీసుకుందామండి. ప్రశాంత్ ఫ్రమ్ రాజమండ్రి. ప్రశాంత్ గారు నమస్తే మేడం. నమస్కారం అండి. సో యాత్రకు వెళ్ళాలనుకున్నారా? మీకు డౌట్స్ ఏమైనా ఉంటే భర్త గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి సార్. సార్ నమస్కారం, చెప్పండి సార్. ప్రశాంత్ గారు. భరత్ గారు నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి సార్. సార్, ఒకటి డిజబుల్డ్ వికలాంగులకు ఏమైనా ఆప్షన్ ఉందా అండి మనసరోవర యాత్ర? ఆబ్జెక్షన్ ఉందా? ప్లీజ్ కమ్ అగైన్ సార్. డిసబిలిటీ వికలాంగులకు ఏమైనా అవకాశం ఏమైనా ఉంటుందా? సార్, 2 కాళ్ళు లేకున్నా కూడా మీరు కైలాస యాత్ర చేయొచ్చు హెలికాప్టర్ రూట్ లో ఖచ్చితంగా. మీరు కైలాసగిరి పరిక్రమ చేయాలంటేనే మీకు కాళ్ళతో అవసరం. కైలాసగిరి పరిక్రమ చేయకుండా జస్ట్ యమద్వార్ వరకు వెళ్ళి మీ కళ్ళతో మీరు కైలాసగిరిని దర్శనం చేసుకుని మానసరోవరంలో స్నానం చేసి రావాలంటే మీకు ఎటువంటి కాళ్ళతో కూడా అవసరం లేదు. వీల్ చైర్లో మిమ్మల్ని తీసుకెళ్ళి దర్శనం చేయించుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. కానీ ఆ యొక్క ఆప్షన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వారికి మేము హెల్ప్ చేస్తాము, మీరు ఖచ్చితంగా యాత్ర చేయొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. కిరణ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. నేను వైద్య నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. యాత్రకు వెళ్ళడానికి పాస్పోర్ట్ కంపల్సరీ అండి? సార్, కైలాస యాత్ర వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా చైనా వారి దగ్గర వీసా పర్మిట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ 1 year వ్యాలిడిటీతో ఖచ్చితంగా ఉండాల్సిందే, కంపల్సరీ. ఓకే అండి, సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దట్ వాజ్ అమేజింగ్ అండి. చాలా మంది చాలా ఇంట్రెస్ట్ తోటి, వాళ్ళకి ఏంటంటే 70+ ఏజ్ అయిపోయినా కూడా మేము యాత్రకు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఒకటి ఉంది, చూసారా? సో వారి కోసం ప్రత్యేకించి మీరు ఏమైనా డిజైన్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా మా లిస్ట్ లో కూడా కైలాస మానసరోవర యాత్రకి 70+ ఉన్న వాళ్ళు ఒక 50 members ఉన్నారు. ఓహో. సో వారందరికి 70, 55, 50 దాటిన కింద 54, 53 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారు. వారికి అప్లై చేసాం, రిజెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఇంతకు ముందు $1,000 పే చేసి మనం తీసుకునే ఆప్షన్ ఉండేది. అవన్నీ రిజెక్ట్ అయిపోతేనే వారికే మేము సర్ది చెప్పలేకపోతున్నాం. సో అలాంటి ఆప్షన్స్ ఏవి లేవు ఈ రోజు వరకు. భవిష్యత్తులో ఉంటే ఖచ్చితంగా తెలియజేస్తాం. రైట్ వెంకట గారు, సారీ భరత్ గారు, వెంకట గారు లైన్ లో ఉన్నారు. వెంకట గారు నమస్కారం అండి. సార్, మీకున్న డౌట్స్ ఏంటి క్లియర్ గా అడగండి. భరత్ గారు ఉన్నారు. సార్, ఇక్కడికి వెళ్ళి రావడానికి హైదరాబాద్ నుంచి ఎంత ఖర్చు అవుతుందండి? అదే మాట్లాడుకోబోతున్నాము ఈ లోపు. సార్ రైట్ సార్, సహజంగా మనము వెళ్ళేటువంటి మార్గం బై రోడ్ అయితే తక్కువ ఖర్చులో అవ్వచ్చు, బై హెలికాప్టర్ అయితే ఎక్కువ ఖర్చు కావచ్చు. మనం చూస్ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని బట్టి ఖర్చులు ఉంటాయి. సో నేను లైవ్ లో ఉన్నా కాబట్టి నేను మీకు టూకీగా చెప్పగలను ఎంత అవ్వచ్చు అనేది. బై రోడ్లో ఉన్నటువంటి ఒక మార్గం గుండా అయితే మీకు సుమారుగా 2,50,000 నుంచి 80 వరకు ఖర్చు రావచ్చు.
బై హెలికాప్టర్ మార్గం అయితే కాస్త కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొక 50,000 పెరగచ్చు. సో ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి ఇన్ డీటెయిల్గా అంటే మీరు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీకు ఐటనరీస్ అని సెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నిజంగానే ప్రతి ఒక్కరిని చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్. నిజంగా ఈ యాత్రలు అన్నట్టు ఈ జన్మలో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా కైలాస యాత్ర చూడాలి, సరోవరాన్ని చూడాలి అనే ఒక ఉత్కంఠ కనిపిస్తుంది చాలా. ఖచ్చితంగా. రైట్, మరి ఫైనల్ గా ఇంత ఖర్చు పెట్టి యాత్ర చేయలేని వాళ్ళకి ఇంతకు ముందు మీరు చెప్పాల్సిన ఆన్సర్, సో ద నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఎస్ అమ్మ, సహజంగా అందరికీ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి లైఫ్ టైం డ్రీమ్. 70+ ఉన్నారు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, వెళ్ళలేని పరిస్థితి ఉంది, వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఏదో ఇష్యూ వల్ల పాస్పోర్ట్ సీజ్ అయి ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళ లైఫ్ లో కైలాష్కి వెళ్ళలేను అనేటువంటి వారికి ప్రత్యామ్నాయం ఉంది, ఆల్టర్నేట్. వీరందరూ 2 days లోనే కైలాష్ మానసరోవర్ యాత్రని వాళ్ళ కళ్ళతో మానసరోవరం చూడొచ్చు. కైలాసగిరిని విండో సీట్ లో నుంచి ఏరియల్ వ్యూ ఒక హెలికాప్టర్ నుంచి చూడొచ్చు. బట్ వాళ్ళు కైలాసగిరికి టచ్ చేయలేరు, మానసరోవరంలో స్నానం చేయలేరు. కానీ అట్లీస్ట్ ఇది ఒక ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. సో మా దగ్గర 70+ ఉన్న వాళ్ళందరినీ ఒక 5-6 బ్యాచెస్ వాళ్ళందరినీ కూడా 3 days లోనే కైలాష్ మానసరోవర్ ఏరియల్ వ్యూ ఆప్షన్ చేస్తున్నాం. అది కూడా ఆల్మోస్ట్ తక్కువ ఖర్చుతో, వితౌట్ పాస్పోర్ట్, జస్ట్ 50,000 to 60,000 అయిపోయేటువంటి ఒక మార్గము. సో ఆ ఏరియల్ వ్యూ ఆప్షన్ తీసుకోవచ్చు తప్ప అంతకు మించి చైనా వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా మనం ఏమి చేయలేము. ఫర్దర్ గా ఏదైనా ఫిట్నెస్ తో మెడికల్ సర్టిఫికేట్స్ తో ఏమైనా చేయొచ్చేమో తెలియదు. రైట్ భరత్ గారు, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. శివప్ప గారు చెప్పండి అమ్మా. రైట్ సార్, మీ డౌట్ ఏంటి? డౌట్ భరత్ శర్మ గారు అడుగుదాము, నెట్లో డైరెక్ట్ గా ఉండారు కదా. అడగండి శివప్ప గారు. ఏంటి వాళ్ళకి? సార్ నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం సార్, భరత్ శర్మ గారు. సార్ నమస్కారం, చెప్పండి సార్. మీరు ఈ రూట్ లో చెప్పారు కదా, హెలికాప్టర్ రూట్. నేపాల్ గంజ్ ఇంకా ఒక రూట్ కి పోతాము. అవునండి. అది చిన్న విమానాల్లో పోతాము, 20 మంది విమానాలు. అది 18 మంది 18 సీటర్ ఫ్లైట్ సార్. అవును, దాంట్లో పోయి ఇంకా ఒక చోట దిగుతాము. ఆ ఊరి పేరు నాకు జ్ఞాపకం లేదు. సిమికోట్. అక్కడ అకస్మాత్తు ఒక 4-5 రోజులు వాతావరణం సరిలేక అక్కడే నిలిచిపోయినాం అనుకోండి. మీరు మాకు 10 రోజులు అని చెప్పింటారు, వాతావరణము మన చేతుల్లో ఉండదు కదా. అప్పుడు 4 రోజులు ఎత్తు తక్కువ అయిపోయినప్పుడు దానికి వ్యవస్థ ఇదంతా మీ ఒక ట్రావెల్స్ చూసుకుంటుందా, లేదంటే దానిపైన ఎక్స్ట్రా ఛార్జ్ ఏమైనా వేస్తారా, లేదా ఇప్పుడు హెలికాప్టర్ రూట్ కి ఛార్జ్ ఎంత తీసుకుంటున్నారు? సార్ వెరీ క్లియర్ సార్. నా అనుభవం అయింది, ఒకసారి ఒక ట్రావెల్స్ లో పోయి వచ్చిన 1916 లో. సార్ 2016 లో. సార్ ఓకే సార్. సహజంగా ఈ యాత్రకి వెళ్ళేటువంటి యొక్క మంత్స్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎప్పుడు కూడా జూలై ఎండ్ నుంచి ఆగస్ట్ 15th ఆ మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉంటది. అది ప్రతి సంవత్సరం అట్లే ఉంటుందని చెప్పడానికి ఆప్షన్ లేదు. ఎప్పుడైనా సరే 1 రోజు 2 రోజులు అలాంటి ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ మనం ముందే ప్లాన్డ్గా మనం ఆ డేట్స్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఒకటి. రెండోది, మనం పర్మిట్ అప్లై చేసుకుని ఉంటాం 10 daysకి. మనం అన్ని హోటల్స్లో బుక్ చేసుకుని ఉంటాము. మనము ఒక డే ఎక్స్ట్రా అయిపోతే కావాల్సిన ఏర్పాట్లు మనం చేస్తాం, కానీ ఎక్స్ట్రా డేకి ఖచ్చితంగా మనం ఛార్జ్ చేయవలసి వస్తుంది. నేనే కాదు, ఏ ట్రావెల్ ఆపరేటర్తో వెళ్ళినా సరే ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీరు పే చేసుకోవాలి. పర్ డే 4,000 or 5,000 ఎక్స్ట్రా అవుతుంది. క్లైమేటిక్ అండ్ కండిషన్స్ని నేను కానీ ఇంకే ఆపరేటర్ కానీ మనం శాసించి తీసుకెళ్ళలేము. కాబట్టి మీరు ఆ ఎక్స్ట్రా డే ఏదన్నా జరిగితే మాత్రం వాటికి మనం బేర్ చేయాలి. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా ఏ ట్రావెల్ ఆపరేటర్లో మీకు ఖచ్చితంగా అది ఇచ్చి ఉంటారు. సో సహజంగా మనము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఇటువంటి సందర్భాలు ఉండవు. సో అటువంటి మార్గం చూసుకోవాలి. రెండోది ఏంటంటే, హెలికాప్టర్ మార్గం గుండా వెళ్తే ఈ సంవత్సరం సుమారుగా 3 లక్షల రూపాయలు దాటే అవకాశం కూడా ఉంది సార్. ఎందుకంటే పర్మిట్ అండ్ వీసా ఛార్జెస్ బాగా పెరిగాయి కాబట్టి మీరు ఒకసారి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడే నంబర్స్ సంప్రదించండి, వివరాలు పంపిస్తారు సార్. శివప్ప గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో భరత్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ హియర్. సో వస్తూ ఉండండి, ఇట్లా చక్కటి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించి వివరాలని మాకు తెలియజేస్తూ ఉండండి. అండ్ అందరూ కూడా ఈజీగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ భరత్ గారు. ఎస్, కైలాస మానస సరోవర యాత్ర అనగానే గుర్తొచ్చేది మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో ఇది ఇవాళ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.